హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 29. తాగుతూ తమకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెత్త వీడియోలతో టైంపాస్ చేస్తున్న వాళ్ళకి ధీర్ పిలుపు తేడాగా అనిపించి రూమ్ నుండి బయటకు వచ్చేశారు. అప్పుడే చంద్రిక మైండ్ డోర్ నుండి బయటకు పరుతీయగా మెట్ల మీద ఉన్న ధీర్ కోపంగా, రేయ్ అది పారిపోతుంది, పట్టుకోండి, దాన్ని వదలొద్దు అంటూ తూలి మెట్ల మీద నుండి దొర్లుతూ కింద పడ్డాడు. అతడి ఫ్రెండ్స్ ధీర్ అలా చంద్రిక గురించి చెప్పగానే ధీర్ని పట్టించుకోకుండా చంద్రిక వెంట పడ్డారు. ఆ చీకట్లో అప్పుడే మొదలైన భయంకరమైన గాలివానికి ఎటెళ్లాలో అర్థం కాక ఎలా పడితే అలా పరిగెడుతున్న చంద్రికని తరుముతూ వచ్చారు ధీర్ ఫ్రెండ్స్. ఆమె వాళ్ళ అరుపులకు భయంగా శక్తి కొద్దీ పరిగెడుతూ ఉండగా మెరుపు వెలుగులో కనపడుతున్న చంద్రికని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కోరికలో ఒకడు దొరికిన కర్రను తీసుకుని ఆమె కాళ్ళకు గురి చేసి వేశాడు. అది నేరుగా వచ్చి చంద్రిక కాళ్ళకు తగిలి ఒక్కసారిగా కింద పడింది. నొప్పికి బాధతో అరుస్తూ పడిపోయిన ఆమె కాలి వెండి పట్టి ఆ బురదతో పడిపోయింది. బురద మట్టిలో పడి లేస్తూ వాళ్లకు చిక్కకుండా మళ్ళీ పరుగు తీసింది చంద్రిక. దొరికినట్టే దొరికి తప్పించుకున్న చంద్రికని మరింత కోపంగా వెంటపడ్డ వాళ్ళ నుండి తప్పించుకునేలాగలా ఏడి ఒడ్డుకు చేరింది. కానీ అటువైపు వెళ్ళడానికి దారి లేదు. అప్పటికే వర్షం వల్ల వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది. వెనక క్రూరముగాలు, ముందు మృత్యువులా పొంగుతున్న వాగు. చంద్రికకేం చేయాలో తెలియలేదు. అప్పటికే తన తలకు తగిలిన దెబ్బ వల్ల బ్లడ్ కారుతూ పరిగెట్టి ఒంట్లో శక్తంతా కరిగిపోయి నీరసంతో కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. వాళ్ళ చేతికి చిక్కి చిత్రవద అనుభవించి చచ్చే కంటే ఈ నీటిలో పడి ఒక్కసారిగా చావడమే ఉత్తమం అనుకుని వాళ్ళు తనకి దగ్గరగా వచ్చేయడం చూసి ఏం ఆలోచించకుండా నీటి ప్రవాహంలోకి దూకేసింది చంద్రిక. ఊపిరి ఆడక మునిగి తేలుతూ చివరిసారిగా తన అక్క తమ్ముణ్ణి, తన తండ్రిని తలుచుకుని ఊపిరాడక స్పృహ కోల్పోయి నీటిలో కొట్టుకుపోయింది చంద్రిక. ప్రజెంట్ చంద్రిక గతంలో జరిగింది చెప్పడం కంటిన్యూ చేస్తూ, అలా వాళ్ళ నుండి తప్పించుకోలేక చావబోయాను. వాడు ఆ ధీర్ నా ఒంటిని తాకాడు. అది ఇప్పుడు తలుచుకున్నా నాకు అసహ్యం వేస్తుంది. వాడి వికృతమైన నవ్వు నాలో మొదటిసారి భయాన్ని పరిచయం చేస్తుంది. నేను వాడి చేతిలో మలినమైపోయిన ఫీలింగ్ నాలో ఉండిపోయింది అంటూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని బోరున ఏడ్చింది చంద్రిక. శరత్ చంద్రికని తన ఎదకి హత్తుకుని, నువ్వెందుకు బంగారం ఏడవడం? వాడికి మంచి గుణపాఠం చెప్పి మంచి పని చేశావు. ఒక అమ్మాయికి అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైతే కుంగిపోకుండా ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలని ఆలోచించాలంటే తనకి చాలా మనోధైర్యం కావాలి. నువ్వు నీ మనోధైర్యంతో ఆ విధవకి తగిన శాస్తి చేశావు. వాడు కేవలం నీ శరీరాన్ని గాయపరిచాడంతే. దానికి మలినమని పేరు పెట్టకు. నిన్ను తాకినందుకు వాడికి శిక్ష కూడా వేశావు. వాడిప్పుడు లేవలేని స్థితిలో చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. అందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఏడవకూడదురా అంటూ తనని ఓదారుస్తూ క్రిష్ వైపు చూస్తున్న శరత్, అవును కృష్ణ, నీకు చంద్రిక ఎలా దొరికింది? నువ్వు ఆ టైంలో ఊరికి ఎలా వెళ్ళావు? నేను ఫోన్ చేసినా నీకు కలవలేదు. అసలు ఏం జరిగింది కృష్ణ అని అడిగాడు శరత్. చంద్రిక కూడా కళ్ళు తుడుచుకుని శరత్ నుండి దూరం జరిగి క్రిష్ వైపు చూస్తూ, అవును బావగారు, నేను ఏట్లో పడి కొట్టుకుపోయాను, అంతవరకే నాకు తెలుసు. మరి నేను మీ దగ్గరికి ఎలా వచ్చాను? అసలు ఊర్లో లేని మీరు ఆ టైంకి అక్కడికి ఎలా రాగలిగారు అని అడిగింది చంద్రిక. క్రిష్ నిట్టూరుస్తూ, తాతయ్య వల్లే నేను అక్కడికి రాగలిగాను అన్నాడు క్రిష్. శరత్ షాక్ అవుతూ, తాతయ్యనా? ఆయనకి ఇలా జరుగుతుందని ముందే తెలుసా? దగ్గరలో ఉన్న నాకెందుకు చెప్పలేదు నువ్వు? అలా చెప్పుంటే నేనే చంద్రిక నా తీరు నుండి కాపాడుకునేవాడిని కదరా అని అసహనంగా అడిగాడు శరత్. క్రిష్ శరత్ని చూసి, తాతయ్యకి కరెక్ట్గా ఇలా జరుగుతుందని తెలీదు, కానీ అందరూ కలిసి ఏదో చేయబోతున్నారని మాత్రమే తెలిసి నాకు ఫోన్ చేశారు. ఆయన మాటలు విన్న వెంటనే నేను స్పెషల్ ఫ్లైట్లో ఇండియా వచ్చాను. కానీ దారిలో నేను వస్తున్న క్యాబ్ ఆగిపోయింది. ఆ గాలివానకు డ్రైవర్ దారి తెలియక ఏటి పక్కన కారు ఆపేశాడు. నా మనసుకేదో జరగబోతుంది అనిపిస్తుంటే కారు దిగి నడిచి అయినా పోదామనుకునే టైంకి ఏట్లో ఒక మనిషి తేలుతూ రావడం కనపడి వెంటనే నీటిలోకి దూకి ఆ మనిషిని బయటకు తీశాను. ఆ మెరుపు వెలుగులో అక్కడుంది చంద్రిక అని తెలిసింది అంటూ చంద్రిక వైపు చూశాడు. భయంగా నీ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాను. ఊపిరి ఆడుతుందని తెలిసి వెంటనే అదే క్యాబ్లో నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ నీళ్ళల్లో దూకడం వల్ల నా ఫోన్ మిస్ అయింది. నిన్ను చూసి నాకు మైండ్ పనిచేయలేదు. ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలనే ఆలోచన తప్ప నాకెవ్వరూ గుర్తు రాలేదు బుజ్జి ఆ టైంలో అన్నాడు క్రిష్. నీకేమైనా అయితే మోహన తట్టుకోలేదనే టెన్షన్. నిన్ను వదిలి వెళ్ళలేను. హాస్పిటల్లో నిన్ను చేర్చి మార్నింగ్కి తాతయ్యకి సీక్రెట్గా ఫోన్ చేసి చంద్రిక విషయం చెప్పాను. ఆయన కూడా అప్పటికి ఆ ఇంట్లో మనుషులు మోహనతో ఎలా బిహేవ్ చేశారో తాతయ్య ద్వారా విని ఇదంతా క్యాజువల్గా జరగలేదు. అందరూ కలిసి ప్లాన్ ప్రకారమే చేశారనిపించింది. చంద్రికకి ట్రీట్ చేసిన డాక్టర్లు 2 రోజులు ఏవేవో టెస్టులు చేసి తన తలకి పెద్ద దెబ్బ తగలడంతో పాటు
వాటర్లోకి దూకడం వల్ల తన తలలో బ్లడ్ క్లాటింగ్లో కోమాలో ఉండింది. ఎప్పుడు నార్మల్ అవుతుంది చెప్పలేము అని అన్నారు. చంద్రిక నదిలో రహస్యంగా ఊరికొచ్చిన నాకు అక్కడ మోహన వాళ్ళ ఇల్లు తగలబడుతూ కనపడింది. వాళ్ళేమయ్యారో తెలియక పిచ్చెక్కేసింది. నాకు నమ్మకమైన వాళ్ళతో అసలు ఏం జరిగిందో కనుక్కోమని పంపాను. 4 రోజుల తర్వాత జరిగింది మొత్తం తెలిసింది. నా బాబాయ్ కొడుకని ఆ ధీర్ని చంపకుండా ఇప్పటిదాకా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని ఆ క్షణం అనిపించింది నాకు. కానీ అప్పటికే వాడు చంద్రిక కొట్టిన దెబ్బలకు అన్కాన్షియస్ అయ్యాడని, వాడిని ఇక్కడ ఉంచకుండా వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్లాడని తెలిసింది. వాడి ఫ్రెండ్స్ని వెతికించాను. అక్కడ దెబ్బలు తిన్నది చాలలేదని ఇక్కడ కూడా అదే అలవాట్లు. పనులు ఇంకా చేస్తున్నారని అర్థమై చంపేయాలనుకున్నాను. కానీ ఆ పని చంద్రిక చేత చేయించాలి. తను అనుభవించిన పెయిన్కి తనే శిక్ష వేయాలని ఆగిపోయాను. వాళ్ళ యాక్టివిటీస్ నాకు కనుసన్నెలలో పెట్టాను అంటూ క్రిష్ మోహన్ని కలవడం, పెళ్లి చేసుకోవడం గురించి సింపుల్గా చెప్పిన క్రిష్ ఇప్పుడు అక్కడికి మోహన్ని తీసుకెళ్ళి తనని చులకనగా చూసిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పించి, వాళ్ళు నీ లైఫ్లో ఎందుకు ఆడుకున్నారో, ఎందుకు అదంతా చేశారో వాళ్ళ నోటితోనే చెప్పించి వాళ్ళకి తగిన శిక్ష వేస్తానంటూ కోపంగా పిడికిళ్ళు బిగించాడు క్రిష్. బావగారు, నా కోసం ఆలోచించి అక్క లైఫ్ని రిస్క్లో పెట్టకండి. మీ నాన్న మనిషి రూపంలో ఉండే రాక్షసుడని ఆ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాదు, మా అక్క నలుగురిలో నిందలు పడ్డానికి మా నాన్న చావుకు కూడా ఆయనే కారణం. ఆ ధీర్ మా నాన్నని శారీరకంగా చంపాడు, కానీ ఆయన్ని మానసికంగా చంపింది మాత్రం ఆ జనార్దన్. నా అక్క కన్నీళ్ళకు కూడా కారణం అతడే అంది చంద్రిక కోపంగా. అదంతా నాకు తెలుసురా. నువ్వు భయపడేలా మీ అక్కకేం కాదు. తన ఒంటి మీద ఈగ కూడా వాలకుండా రక్షించుకుంటాను, నా మీద నమ్మకం ఉంచు అన్నాడు క్రిష్. నాకు మీ మీద నమ్మకం ఉంది బావగారు అంటూ కళ్ళు తుడుచుకుంది చంద్రిక. చంద్రిక తలనిమిరి, శరత్ చాలా మంచోడ్రా, వాడేమైనా అంటే అది నీకోసమే, కోపం తెచ్చుకోకంటూ శరత్ గురించి చెప్పాడు క్రిష్. చంద్రిక శరత్ని కోపంగా చూస్తూ, అతడి గురించి మీకు తెలియదులే బావగారు, మీ దగ్గర అలా ఉంటాడు కానీ నా ముందు రౌడీలా బిహేవ్ చేస్తాడు అంటూ బొంగుమూతి పెట్టింది చంద్రిక. ఓయ్, నేను రౌడీ ఏంటి? నిన్నేమైనా కొట్టానా తిట్టానా? నువ్వు చెప్పే తీరు చూసి నిన్ను నేనేదో చేశానని మీ బావ అనుకోవాలని కదూ ఇలా చెప్తున్నావంటూ చంద్రిక చేతిని పట్టుకున్న శరత్, రే కృష్ణ, తనని నేను చూసుకుంటాను కానీ మీరు జాగ్రత్త, ఎవరిని గుడ్డిగా నమ్మకు అన్నాడు శరత్. ఓకేరా అని నవ్వి చంద్రిక తలనిమిరి, బాయ్, ఇద్దరు జాగ్రత్త, ఊరు నుండి రాగానే మీ అక్క ముందు నేను ఉంచుతాను, సరేనా అన్నాడు క్రిష్. అలాగే బావగారు, నేను కార్తీక్ని అప్పుడప్పుడు దూరంగా చూస్తాను అనింది చంద్రిక. అలాగేరా, వాడు వెళ్ళినప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి చూసిరా, జాగ్రత్త, వాడికి కనపడకు, నిజం ఒకేసారి తెలిస్తే వాడు ఎగ్జైట్ అవుతాడు, అది వాడి హెల్త్కి మంచిది కాదని హెచ్చరించాడు క్రిష్. ఓకే బావా, నేను తెలియనివ్వను అంది చంద్రిక క్రిష్తో. సరే, జాగ్రత్త అంటూ మరోసారి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి క్రిష్ బయలుదేరాడు. క్రిష్ వెళ్ళగానే చంద్రికని లోపలికి తీసుకెళ్లిన శరత్ చంద్రికని గట్టిగా హక్ చేసుకుని, నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, కానీ అదే ఆలోచిస్తూ నన్ను, నా ప్రేమని ఇగ్నోర్ చేయకే, ఆ చెత్తంతా నీ మైండ్ నుండి తీసేసి నా ప్రేమని ఫీల్ అవ్వు, హ్యాపీగా ఉంటాం ఇద్దరం అని నవ్వుతూ చెప్పాడు శరత్. ఏయ్ వదులు, ఏంటి మాట్లాడితే హక్ చేసుకుంటావు, ఇదో సొంత పెళ్ళాన్నైనట్టు అంటూ కోపం నటిస్తూ కసిరింది చంద్రిక. సొంత పెళ్ళాం బాడుక పెళ్ళాం అని ఉంటాయని నాకు ఇప్పటిదాకా తెలీదే అని బుగ్గ మీద వేలు వేసుకుని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టిన శరత్ని చూసి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళింది చంద్రిక. తన వెనకే వెళ్ళిన శరత్, ఏ ఆగు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంటి అంటూ తన వెనక బెడ్రూమ్కి వచ్చిన శరత్, చిన్ని, నా గురించి ఆలోచించవే, ఎటు మీ అక్కకు కూడా పెళ్ళైపోయింది, మనం కూడా పెళ్లి చేసుకుందామే అని గారాలు పోతున్న శరత్ నో చూపు చూసి, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంది చంద్రిక. ఉద్దేశం కాదే కావాల్సింది, ఇష్టం. నీకు నేనంటే ఇష్టం ఉంది కదా, చాలు, పెళ్లి చేసుకుందామే, అసలే ఒంటి మీదకి 30 వచ్చాయి, ఇప్పుడు కాక ఎప్పుడు చేసుకునేది, తర్వాత చేసుకున్న ఉపయోగం ఉండదే అంటూ గారంగా చంద్రిక నడుం చుట్టూ చెయ్యవేయబోయాడు శరత్. చంద్రిక అతని చేతి మీద ఒక్కటేసి, ఏం మాటలవి, సిగ్గు లేకపోతే సరి, పో నువ్వు అంటూ సిగ్గుపడుతూనే కసిరింది చంద్రిక శరత్ని. ఏయ్, నా మాటలు నిజాలు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ ఒప్పుకోవే, మీ బావ వాళ్ళు ఊరు నుండి వచ్చేసరికి మనం కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్తే వెంటనే మీ బావే మన పెళ్లి చేస్తాడు అంటూ చంద్రిక నడుమును చుట్టుకున్నాడు శరత్. చంద్రిక శరత్ని దూరంగా చూస్తూ, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తే చేతులు కట్ చేస్తాను, నాకు మీ మీద ఏ అభిప్రాయం లేదు, మీరు ప్రేమనగానే వెంటనే ఓకే అనేదాన్ని, నా లైఫ్లోకి ఆ నీచుడు రాకపోయి ఉంటే, కానీ ఇప్పుడు నా మనసులో ఏర్పడిన భయాల వల్ల మీ వైపు అడుగులు వేయడానికి నేను సిద్ధంగా లేను అంటూ బాధగా మారిపోయింది చంద్రిక. శరత్ ఆమెని హత్తుకుని, అదో పీడ కళని మర్చిపోవడానికి ట్రై చేయరా, నిద్రపోతుంటే కళ వచ్చిందనుకో, ప్లీజ్ నువ్వు దాన్ని తలుచుకుని ఏడవకు, అసలు నాది తప్పు, నా ప్రేమ నీకు అప్పుడే చెప్పుండాల్సింది,
నిన్ను చూడగానే ప్రేమించాను. ఆ విషయం వెంటనే నీకు చెప్పి ఇప్పుడు తీసుకున్న చొరవ అప్పుడే చూపించుంటే నిన్ను వాడి వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా చేయాల్సింది. తప్పు చేశాను. అనాథనైన నన్ను నా స్థాయి నీకు సరితోమో అనే అనుమానంతో నాకు అర్హత లేదని మౌనంగా ఉన్నందుకే మన లైఫ్లో ఈ డిస్టర్బెన్స్ ఏర్పడ్డాయి అని బాధగా చెప్పాడు శరత్. పుట్టుకలో ఏముందండి, పుట్టిన ప్రతి మనిషి ఓ తల్లి గర్భం నుండే కదా వచ్చేది. నా దృష్టిలో ప్రతి పుట్టుకకు అర్థమిస్తాడు ఆ దేవుడు. అది తెలుసుకుని బ్రతకడమే మన విజ్ఞానం. గొప్ప కులంలో పుట్టినంత మాత్రాన గొప్పవాడు కాదు, తక్కువ కులంలో పుట్టినవాడు చెడ్డవాడు కాదు. ఎందుకు ఎగ్జాంపుల్, ఆ ధీర్ అని కోపంగా మారిపోయిన చంద్రికవాడు ఆ జనార్దన్ మనిషి రూపంలోనే తోడేళ్ళు. జమీందారీ వంశంలో పుట్టారు కదా, గొప్పగా ఉన్నారా? లేదే. మీరు మీ పుట్టుక గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరెలా బ్రతుకుతున్నారని ముఖ్యం కాదని, పుట్టుకదేముంది నడవడికల్లో ఉండాలని చెప్తున్న ఆమె మాటలకి శరత్ ఆశ్చర్యపోయాడు. ఆమె అంత మెచ్యూర్గా ఆలోచిస్తుందని శరత్ అనుకోలేదు. మనిషికి ఎదురు దెబ్బలు తగిలితే ఇలా తమ ఆలోచనలు పందా మారిపోతాయి. ఏజ్తో సంబంధం లేకుండా లోకం తీరును అర్థం చేసుకుంటారేమో అనిపించి ఆమె వైపు అపురూపంగా చూశాడు. శరత్ చూపుకు తడబడిన చంద్రిక, నేను ఫ్రెష్ అవ్వాలి, మీరు వెళ్ళండి అంది. అలాగే వెళ్తాను, కానీ నా ప్రేమ గురించి ఒకసారి ఆలోచించవే అంటూ ముద్దుగా చూశాడు శరత్. చంద్రిక ఏ భావం లేకుండా అతడి వైపు చూస్తూ, నా సమాధానం ఏంటి ఇందాకే చెప్పాను, ప్లీజ్ ఇక వదిలేయండి అంది. సరే, నీ మనసు మారేదాకా వెయిట్ చేస్తాను. మనం పెళ్లి చేసుకుందామని నీకు నువ్వు చెప్పే వరకు నేను ఆగుతాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో చిన్ని, నువ్వేది చేయాలనుకున్నా నీ వెనక నేను కూడా ఉంటాను, అది ఏదైనా సరే అని ఒత్తి పలికాడు శరత్. తన మనసులో ఆలోచన అతనికి ఎలా తెలిసిందని కంగారు పడింది చంద్రిక. నువ్వు అడిగేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకో చిన్ని, నువ్వు ఆడపిల్లవి, బలహీనురాలివని నేను వెనక్కి లాగను. కానీ వాళ్ళు మనిషి రూపంలో కనపడే తోడేళ్ళని నీకు కూడా ఈపాటికి అర్థమై ఉంటుంది కదా. సో అడుగేసే ముందు జాగ్రత్తగా ఆలోచించు. వాళ్ళతో పోరాడి బుద్ధి చెప్పాలంటే మనం ఎదురుగా నిలబడి ధర్మయుద్ధం చేయాలనుకుంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచే మనుషులు. అటువంటి వాళ్ళతో మనం కూడా కనపడకుండానే గేమ్ ఆడాలి అంటూ చంద్రికను హెచ్చరించాడు శరత్. అతడి మాటల్ని శ్రద్ధగా విన్న చంద్రిక మనసులో కూడా అది నిజమే అనిపించి, నేను వాళ్ళని ఎదురుగా కాదు, మారు రూపంలో వెళ్ళి వాళ్ళలాగే నమ్మించి గొంతుకొస్తాను. మరో ఆడపిల్ల వాళ్ళకి బలి కాకుండా వాళ్ళని అంతం చేయాలి అని కసిగా అనుకుంది చంద్రిక. ఆమె ఆలోచన అర్థమైన శరత్ చంద్రిక ఫేస్ని దోసిల్లోకి తీసుకుని, నా దృష్టిలో నువ్వు అపురూపమైన వజ్రానివి, నీకు కల్మషం ఉండదు. నీ గురించి నువ్వెప్పుడూ తక్కువగా అనుకోవద్దు. ఒకవేళ నీకు నా మీద ప్రేమ కలగకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నీ నీడగా నీ వెన్నంటే ఉంటాను. నీకేది చేయాలనిపిస్తుందో అదే చేద్దాం. దానికోసం మా అందరికీ దూరంగా వెళ్ళి మరోసారి నన్ను మానసికంగా చంపేకే. ప్లీజ్, నీ దూరం నేను భరించలేను అంటూ తన మనసులో ఉన్న బాధని చంద్రిక మనసుకు చేరేలా చేశాడు శరత్. చంద్రికకి తనపై అతడు పెంచుకున్న అంతులేని ప్రేమని అతని కళ్ళల్లో చూశాక తన వల్ల ఒకరు సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, బాధపడకూడదనుకుంటూ సరే అని తలూపింది. ఆమె కళ్ళల్లోకి చూసిన శరత్కి ఆమె తనని దాటి వెళ్ళాలనుకోవడం లేదని అర్థమై థ్యాంక్స్ రా అంటూ శరత్ చంద్రిక నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టి వదిలి, తొందరగా స్నానం చేసిరా, ఇద్దరు భోజనం చేద్దాం అంటూ తన రూమ్కి వెళ్ళాడు. క్రిష్ వచ్చేసరికి ఊరికి వెళ్ళడానికి మోహన రెడీగా ఉంది. కార్తీక్కి తన అక్క తనను వదిలేయడం అస్సలు ఇష్టం లేకపోయినా తన చిన్నక్క కోసం తప్పకొప్పుకున్నాడు. మోహనకి కూడా తన తమ్ముడి బాధ తెలిసి ఆమె కూడా బాధపడుతూనే తప్పకెళ్ళడానికి రెడీ అయింది. కార్తీక్కి ఏ లోటు రాకూడదని తనకు తెలిసిన మంచి కేర్ టేకర్ని తీసుకుని వచ్చాడు క్రిష్. ఆమె పేరు శారదమ్మ. దాదాపు ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమెకి వెనక ముందు ఎవరూ లేకపోవడం, ఇంతకుముందు అనాథ శరణాలయాల్లో పనిచేసిందని తెలుసుకుని కార్తీక్ హెల్త్ ప్రాబ్లం ఆవిడకు చెప్పి ఎలా చూసుకోవాలో కూడా ఆవిడకి చెప్పాడు క్రిష్. నేను చూసుకుంటాను బాబు అని ఆవిడ నమ్మకంగా చెప్పడంతో పని వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు క్రిష్. అప్పటిదాకా బెంగగా కార్తీక్ తన ఒడిలోనే పెట్టుకున్న మోహన కష్టంగా తమ్ముడిని వదిలి, జాగ్రత్త నాన్న, నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. శరత్ గారు రోజు నీ కోసం వస్తారు, నేను కూడా రోజు ఫోన్ చేస్తాను సరేనా, టైంకి మందులేసుకోవడం మానేకు అంటూ తల్లిలా అన్ని జాగ్రత్తలు చెప్పి క్రిష్ వెనక బయలుదేరింది మోహన. క్రిష్ కార్తీక్కి ధైర్యం చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. కార్తీక్ బాధగా వాళ్ళకి టాటా చెప్పి లోపలికి వెళ్ళి తన బెడ్ మీద ముడుచుకుని పడుకున్నాడు. చిన్నబాబు, నేనున్నా కదా, బాధపడకండి అంటూ శారదమ్మ కార్తీక్ని తన మాటలతో ఎంగేజ్ చేసి కొంచెం నార్మల్ చేసింది. కార్ ఇంటిని దాటే వరకు అటే చూస్తున్న మోహన్ని చూసి తన చేతిని పట్టుకుని, వాడు బాగానే ఉంటాడు, నువ్వు బెంగపడకే అని ఓదారుస్తూ చెప్పాడు క్రిష్ మోహనకి. కానీ ఆమె కన్నీళ్లతో క్రిష్ వైపు చూసి అతడి భుజం మీద తల ఆనించి, ఏమో క్రిష్, ఫస్ట్ టైం వాడిని వదులుండడం, అందుకే బాధగా ఉంది అంది డల్గా మోహన. వాడికి కూడా ఒంటరిగా ఉండడం అలవాటు కానివ్వు, ఎప్పుడూ అక్క కొంగు పట్టుకుని ఉంటే లోకం తెలీదు,
వాడు బయట ప్రపంచం చూడాలి, నేర్చుకోవాలి, లేదంటే నీలాగే బావిలో కప్పలా ఉండిపోతాడు అని వెక్కిరించాడు క్రిష్ మోహనని. మోహన అతడి చేతిని గిచ్చేసి, నేను బావిలో కప్పనా అంది కోపంగా. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.